స్వేచ్ఛ డిజిటల్ డైలీ రోజుకో సంచలన కథనంతో ముందుకొస్తుంది. ఈరోజు కనుక మనం చూసినట్లయితే తెలంగాణలో జరుగుతున్న ట్యాపింగ్ వ్యవహారంలో ఒక కొత్త ట్విస్ట్ ఉందంటూ వార్తా కథనాన్ని ఇచ్చింది. ట్యాపింగ్ వ్యవహారంలో చాలా కీలకంగా ప్రభాకర్ రావు వ్యవహరించారు. ఇప్పటిదాకా అధికారులని అందరినీ కూడా పిలిపించి విచారిస్తే ప్రతి ఒక్కరు కూడా ప్రభాకర్ రావు పేరే చెప్తున్నారు. కానీ ప్రభాకర్ రావు ఆయన విదేశాల్లో ఉన్నారు. ఆయన ఒక దశలో ఇటు తెలంగాణకు రావాలని ఆయన దుబాయ్ దాకా వచ్చారు. దుబాయ్ నుంచి ఇక్కడ నేతలతో ఇక్కడ అధికారులతో సంప్రదింపులు జరిపారు. దానికి ఇక్కడ నుంచి సరైన స్పందన రాకపోవడంతో ఆయన బెయిల్ కోసం ప్రయత్నాలు కొనసాగించాలని కూడా భావించారు. కానీ తిరిగి అక్కడి నుంచి దుబాయ్ నుంచి ఎటు వెళ్ళిపోయారనేది తెలవడం లేదనే వార్తను ముఖ్యమైన వార్తగా ఇచ్చారు. నగరానికి రాకుండా అడ్డుకుంటున్న సుప్రీం వర్గం, ప్రభాకర్ వస్తేనే బెయిల్ వస్తుందనే ఆశలో నిందితులు, రెండు వర్గాలుగా విడిపోయిన పెత్తనం చేసిన రావులు, దుబాయ్కి వచ్చి ఎక్కడికి వెళ్ళారనే దానిపైన క్లారిటీ లేదు, క్యాన్సర్ సాకు చూపి ముందస్తు బెయిల్కి ప్రిపరేషన్, విచారణ చేస్తే అందరికీ ముప్పేనని అనుకుంటున్న సుప్రీం వర్గం, రాకుంటే కేసు మరింత జటిలమవుతుందంటున్న ఆఫీసర్లు, ప్రభాకర్ రావు ప్రాణానికే ముప్పు ఉందని అనుమానాలు, పైరవీల్లో బిజీగా మాజీ మంత్రులు, పేపర్ ఛానల్ ఓనర్స్, ఫోన్ ట్యాపింగ్లో కొత్త చర్చ జరుగుతుందనే వార్తనిచ్చారు. ఇప్పటికే ప్రభాకర్ రావు అటు ఏఐసిసి పెద్దలకు సన్నిహితంగా ఉండే సొంత సామాజిక వర్గానికి చెందిన ఆంధ్ర నేతతో సంప్రదింపులు జరిపారు. ఎలాగైనా సయోధ్య కుదర్చాలి, తాను వచ్చి లొంగిపోతానంటూ ఆయనతో చర్చలు జరిపినట్లుగా కూడా గతంలో వార్తలు వచ్చాయి. ఇప్పుడు చూస్తే ఈ మొత్తం ట్యాపింగ్ వ్యవహారంలో ప్రభాకర్ రావు పేరే అందరూ చెప్తున్నారు. ప్రభాకర్ రావుని కనుక విచారిస్తే ఎవరు దీని వెనకాల ఉంది, ఆదేశాలు ఇచ్చిన ఆ పార్టీ సుప్రీమోలు ఎవరు తెలిసిపోతుంది. అందరం ఇరుకుతామనే భావనలో వాళ్ళందరూ ఉన్నారు. అందుకనే రాకుండా అడ్డుకుంటున్నారు ప్రభాకర్ రావుని. కానీ ఇక్కడ ఇప్పటికే అరెస్ట్ అయిన అధికారులు వాళ్ళందరూ కూడా జైల్లో మగ్గుతూ ఉన్నారు. వాళ్ళెవరికి కూడా బెయిల్ రాలేదు. ఈయన ఇక్కడికి వచ్చి విచారణ ఎదుర్కొంటే తప్పితే వాళ్ళకి బెయిల్ వచ్చే అవకాశం లేదు. దాంతో అధికారుల కుటుంబ సభ్యులందరూ కూడా ఈయనను రావాలంటూ ఒత్తిడి తెస్తున్నారు. ఇక్కడ ట్యాపింగ్ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు, వీళ్ళతో చేయించిన వాళ్ళు అందరూ కూడా రెండు వర్గాలుగా విడిపోయారనే వార్తను ముఖ్యమైన వార్తగా ఇచ్చారు. ప్రభాకర్ రావు ఇప్పటికే ఆయన దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతూ ఉన్నారు. ఇప్పటి నుంచో ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నారు. ఆ ట్రీట్మెంట్ కోసమే ఆయన విదేశాలకు వెళ్ళినట్టుగా తెలుస్తుంది. ఇప్పుడు ఆ వ్యాధి కోసమే, ఆ వ్యాధిని చూపించే బెయిల్ పొందాలని ఆయన ప్రయత్నాలు కొనసాగిస్తున్నారనే వార్తను ముఖ్యమైన వార్తగా స్వేచ్ఛ డిజిటల్ డైలీ ప్రచురించింది. ఇక ట్యాపింగ్ లీలలు అంటూ మరో వార్తను కూడా ఇచ్చారు. ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలో ఫోన్ ట్యాపింగ్ అనేది చాలా సంచలనంగా మారింది. ఇక్కడ ఏకంగా ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టార్గెట్గా 25 మంది సిబ్బందితో ట్యాపింగ్ చేయించారు. ఆయన అనుక్షణం ఆయన కదలికలపైన కన్నేశారు. ఇప్పటికే దానికి సంబంధించిన వివరాలన్నీ కూడా బయటకు వస్తున్నాయి. ఎవరి ఆదేశాలతో ఇవన్నీ చేశారు అవి ఇంకా తేలాల్సి ఉంది. ప్రభాకర్ రావు దేశానికి వచ్చి ఆయన పోలీసుల విచారణ ఎదుర్కొంటే తప్పితే ఎవరు ప్రభాకర్ రావుకి ఈ ట్యాపింగ్ చేయమని ఆదేశాలు జారీ చేశారని తెలిసే అవకాశం ఉంటుంది. అందుకే ఆయన రాకుండా అడ్డుకుంటున్నారనే వార్తనేశారు. ఇక శ్రీనిధి విద్యాసాగర్పై అనేక అనుమానాలు వస్తున్నాయి. శ్రీనిధి గ్రూప్లో మహిళలే టార్గెట్, 4 లక్షల సిమ్ కార్డులను అందించింది నిఘా. వ్యక్తిగత జీవితాల్లోకి చొరబడిన శ్రీనిధి ఎండి విద్యాసాగర్ రెడ్డి గత ప్రభుత్వం ఉపయోగించుకుందంటూ అనుమానాలు. జాతీయ మహిళా కమిషన్కు బక్క జడ్సన్, ఆయన మాజీ కాంగ్రెస్ నేత, ఆయన కాంగ్రెస్ బహిష్కృత నేత, ఆయన అటు జాతీయ మహిళా కమిషన్కు ఫిర్యాదు చేశారు. ఈ శ్రీనిధి విద్యాసాగర్ అనే వ్యక్తి అటు ట్యాపింగ్ చేశారు. అనేక మహిళల వ్యక్తిగత జీవితాల్లోకి ఆయన చొరబడ్డారు. ఆయన పైన చర్యలు తీసుకోవాలంటూ ఆయన ఫిర్యాదు చేశారనే వార్తను ముఖ్యమైన వార్తగా ఇచ్చారు. మరో ముఖ్యమైన వార్త అటు ఓవర్ కాన్ఫిడెన్స్ అనే వార్తను ముఖ్యమైన వార్తగా ఇచ్చింది. అటు తమిళనాడులో ఇప్పటికే కర్ణాటకలో కొంత గడ్డు పరిస్థితిని బీజేపీ ఎదుర్కొంటుంది. కర్ణాటకలో జరిగే నష్టాన్ని అటు టీడీపీ బీజేపీ తమిళనాడులో భర్తీ చేసుకోవాలనుకుంటుంది. అందుకే తమిళనాడు పైన ఎక్కువ ఆశలు పెట్టుకుందనే వార్తను మనం చూసాం. నిన్న స్వేచ్ఛ డిజిటల్ డైలీ వార్తను ఇచ్చింది. అయితే ఇప్పుడు అక్కడ అన్నామలై తమిళనాడు రాష్ట్ర శాఖ బీజేపీ అధ్యక్షుడిగా అన్నామలై ఉన్నారు, మాజీ ఐపీఎస్ ఆఫీసర్. ఆయన్ని నమ్ముకొని ఓవర్ కాన్ఫిడెన్స్తో ముందుకు వెళ్తుందా అనే వార్తనిచ్చారు. తమిళనాట అతిగా ఆశపడుతున్న బీజేపీ సరైన క్యాడర్ లేకుండానే అత్యధిక సీట్లు సాధ్యమైన
తమిళ గడ్డపై బలంగా ఇండియా కూటమి, బీజేపీకి అంత సీన్ లేదని తేల్చేసిన డీఎంకే సెంటిమెంట్ కుట్రలను తిప్పికొడతామనే ధీమాను వ్యక్తం చేశారనే వార్తను ముఖ్యమైన వార్తగా ఇచ్చింది. తమిళనాడులో ఇప్పుడు కూడా ద్రవిడ రాజకీయాలే అక్కడ చక్రం తిప్పుతాయి. కేవలం వాళ్ళు తమిళనాడు నేతలు ఎవరు బయట నేతల్ని ఇప్పుడు పెద్దగా ఇష్టపడరు. బీజేపీని కూడా దగ్గరికి రానిచ్చే పరిస్థితి లేదు. బీజేపీ నిన్న మొన్నటి వరకు కూడా అక్కడ చాలా దయనీయ పరిస్థితిలో ఉండేది. అక్కడక్కడ కొంతమంది నేతలు అటు ఖుష్బూ లాంటి నేతలు గతంలో బీజేపీలో ఉన్న సమయంలో అటు బీజేపీలో కొంతవరకు ప్రయత్నాలు చేశారు పార్టీని బలోపేతం చేయడానికి. నిన్న మొన్నటి వరకు తెలంగాణ పుదుచ్చేరి గవర్నర్గా ఉన్న తమిళసై సైతం అక్కడ బీజేపీ నుంచి కంటెస్ట్ చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా పార్టీ బలోపేతానికి కృషి చేశారు. కానీ ఎప్పుడు కూడా ఆ పార్టీ అనుకున్న స్థాయిలో అక్కడ పెర్ఫార్మెన్స్ చేయలేకపోయింది. స్థానిక నేతలు అక్కడ స్థానికంగా సినిమా యాక్టర్ కమల్ హాసన్ లాంటి నాయకులు, కమల్ హాసన్ లాంటి నటులు పెట్టిన పార్టీలకు కూడా అంతో కొంత ఆదరణ లభించేది. ఎందుకంటే తమిళనాడులో మొత్తం ఆ రాజకీయాలన్నీ కూడా ఆ ద్రవిడియన్ దాని చుట్టూతానే తిరుగుతూ ఉంటాయి. ఇప్పుడు హిందీ మాట్లాడే వాళ్ళని కావచ్చు, అటు ఉత్తరాది వాళ్ళని ఎప్పుడు కూడా తమిళనాడు నేతలు అంతగా హక్కున చేర్చుకోలేదు. కానీ ఇప్పుడు చూస్తే మోడీ ఎక్కువ ఆశలు పెట్టుకున్నారు అన్నామలైని నమ్ముకొని. ఈసారి కూడా వాళ్ళకి ప్రతికూల ఫలితాలే వస్తాయనే వార్తను ముఖ్యమైన వార్తగా ఇచ్చారు. ఇక కవిత అటు నిన్న అటు రౌస్ అవెన్యూ కోర్టులో సిబిఐ అధికారులు కవితను కస్టడీ కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. అందులో చాలా స్పష్టంగా కవిత పాత్ర ఏంటి అనే దానిపైన వివరించారు. ఆమె 100 కోట్ల రూపాయలు ఆప్కు ముందే చెల్లించి ఆ డబ్బుల కోసం ఇక్కడ వ్యాపారస్తుల్ని భయభ్రాంతులకు గురి చేశారు. ఇప్పటికే అరెస్ట్ అయి బెయిల్ పైన విడుదలైన శరత్ చంద్రారెడ్డిని ఆమె ఇబ్బందులకు గురి చేశారు. అక్కడ తెలంగాణలో హైదరాబాద్లో వ్యాపారాలు సజావుగా సాగాలంటే ఇక్కడ తనకు డబ్బులు చెల్లించాల్సిందేనంటూ వాళ్ళపైన ఒత్తిడి తీసుకొచ్చారంటూ సిబిఐ అధికారులు చాలా స్పష్టంగా కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఆమెను గతంలో మేము ఒకసారి విచారించాం, కానీ ఇంకా పూర్తి స్థాయిలో విచారించాలంటే ఆమెను మా కస్టడీకి ఇవ్వాల్సిందేనంటూ వాళ్ళు న్యాయస్థానంలో వాదనలు వినిపించారు. అయితే సిబిఐ అరెస్టు అక్రమం అంటూ అటు కవిత తరపున న్యాయవాది విక్రమ్ చౌదరి అటు కోర్టులో వాదనలు వినిపించే ప్రయత్నం చేశారు. కానీ చాలా స్పష్టమైన ఆధారాలను సిబిఐ కోర్టుకు సమర్పించింది. అటు లిక్కర్ స్కామ్లో కర్త కర్మ క్రియ అన్నీ కూడా కవితనే, ఆమె చాలా కీలకమైన వ్యక్తి అంటూ ఆధారాలను అన్నింటినీ కూడా కోర్టుకు సమర్పించింది. ఆమె కస్టడీ పైన రౌస్ అవెన్యూ కోర్టు నేడు ఒక నిర్ణయం వెలువచ్చే అవకాశం అయితే కనపడుతుంది. ఇక నిన్న ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి కొంత అక్కడక్కడ ఇబ్బందులు తలెత్తుతున్నాయి. చాలా చోట్ల మార్కెట్లలో మార్కెట్ సిబ్బంది, వ్యాపారస్తులు, దళారులు అందరూ కూడా కుమ్మక్కై వాళ్లకు ఎంఎస్పి మ్యాక్సిమం సపోర్ట్ ప్రైస్ ఇవ్వడం లేదు, మినిమం సపోర్ట్ ప్రైస్ ఇవ్వడం లేదు, కనీస మద్దతు ధర ఇవ్వడం లేదు. వాళ్ళని తాళ్ళు పేరుతో చాలా వరకు తీసివేసి తక్కువ ధరలు చెల్లిస్తున్నారనే వార్తలు వచ్చాయి. అటు జనగామ మార్కెట్ యార్డ్లో కలెక్టర్ కూడా కొంతమంది అధికారులపైన అటు చర్యలు తీసుకున్నారు. 3 వ్యాపారస్తులపైన కేసులు నమోదు చేశారు. నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీనిపైన ప్రత్యేకంగా సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. రైతులతో ఆటలాడొద్దంటూ ఆయన తీవ్ర స్థాయిలో హెచ్చరికలు జారీ చేశారు. మిల్లర్లకు అటు ట్రేడర్లకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. రైతులకు కనీస మద్దతు ధర చెల్లించకుంటే మాత్రం ఒక్కొక్కరు ఊచలు లెక్క పెట్టాల్సిందేనంటూ ఆయన హెచ్చరికలు జారీ చేశారు. ధాన్యం కొనుగోలులో అక్రమాలు జరిగితే ఊరుకోం, ఎంతటి వారైనా ఉపేక్షించం, ట్రేడ్ లైసెన్సులు రద్దు చేస్తాం, కస్టమ్ మిల్లింగ్ని నిలిపివేసి వాళ్ళందరినీ కూడా బ్లాక్ లిస్టులో పెడతాం, మద్దతు ధరకే అమ్మకాలు జరగాలి అంటూ సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. నిన్న ఇటు ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి అట్లనే వాటర్ నీటి సరఫరా పైన కూడా సమీక్ష జరిగింది. ఇప్పటికే కొంతవరకు నీటి ఎద్దడి ఎదుర్కొంటుంది. అటు తెలంగాణలో ఎక్కడికక్కడ భూగర్భ జలాలు అడుగంటిపోయాయి. జలాశయాల్లో అంతా కూడా నీరు అట్టడుగు స్థాయికి చేరుకుంది. తాగునీటికి సాగునీటికి కొంత ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఇప్పటికే దీన్ని ఏ రకంగా ఎదుర్కోవాలనే దానిపైన 10 మంది ఐఏఎస్ అధికారులని నోడల్ అధికారులుగా రేవంత్ రెడ్డి నియమించారు. అయితే దీనిపైన నీటి సరఫరా పైన కూడా నిన్న సమీక్ష నిర్వహించారు. ధాన్యం కొనుగోలు వ్యవహారంలో, నీటి సరఫరా వ్యవహారంలో అటు కావాలనే ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవాలని కొంతమంది ప్రయత్నిస్తున్నారు. అటువంటి వాటిని ఎక్కడా కూడా ఉపేక్షించేది లేదు. నీటి సరఫరా ఎవరికి తాగునీటికి సాగునీటికి ఇబ్బంది లేకుండా చూడాలంటూ ఆదేశాలు జారీ చేశారు. అదే సమయంలో రైతుల్ని కనుక మీరు ఇబ్బంది పెట్టినట్లయితే తీవ్ర చర్యలు ఉంటాయంటూ వాళ్ళందరినీ కూడా హెచ్చరించారు. అధికారులకు అందరికీ కూడా ఆయన నిన్న చాలా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఎక్కడికక్కడ ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి పూర్తి స్థాయిలో వాళ్ళపైన
పర్యవేక్షణ ఉండాల్సిందే, వాళ్ళకి మినిమం సపోర్ట్ ప్రైస్ దక్కాల్సిందే, కనీస మద్దతు ధరతో వాళ్ళకి చెల్లించాల్సిందేనంటూ ఆయన హెచ్చరికలు జారీ చేశారు. ఎవరైనా మిల్లర్లు కనుక అటు వాళ్ళతో ఆటలాడితే ఖచ్చితంగా కఠినమైన చర్యలు ఉంటాయంటూ కూడా రేవంత్ రెడ్డి హెచ్చరించారనే కథనాన్ని స్వేచ్ఛ డిజిటల్ డైలీ ప్రచురించింది.